హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్డి మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో చాలా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో దొరికే మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 6.6 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 హెచ్డి 6.6 ఇంచెస్ బిగ్ సన్లైట్ డిస్ప్లే అని చెప్పేసి చెప్తున్నారు. ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 3D టెక్స్చర్ ఉంటుంది. దాంతోపాటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 5000 mAh బ్యాటరీ. సో ఇవన్నీ ఫీచర్స్ దీంట్లో అయితే ఉన్నాయి. మరి సీల్ బ్రేక్ అయిపోయింది. బాక్స్లో నుంచి మొబైల్ని ఇలా బయటికి తీద్దాం. ఇది ఫ్రెండ్స్ దీనిలో ఉన్న మొబైల్. మరి దీని సైడ్కి ఉంచినట్టయితే ఈ బాక్స్ లోపల సేమ్ ఒక సిమ్ ఎజెక్టర్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, దాంతోపాటే ఇది టైప్ సి కేబుల్ కాదు, మైక్రో యూఎస్బి కేబుల్ ఒకటి, దాంతోపాటే ఈ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కూడా మనకు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి వీటిని సైడ్కి వచ్చేసి ఈ మొబైల్ విషయానికి వచ్చినట్టయితే ఇది ఫ్రెండ్స్ దీనిలో ప్రొవైడ్ చేసిన మొబైల్. దీనిలో నుంచి మనం దీన్ని బయట తీసిన వెంటనే ఇలా అయితే కనిపిస్తుంది. సో వీళ్ళు చెప్పినట్టే బ్యాక్ కొంచెం యూనిక్ స్టైల్లో ఉంది. అంటే చేతులకు తగులుతుంది, ఈ లైన్స్ అనేవి చేతులకు తగులుతున్నాయి. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫ్లాష్ లైట్, తర్వాత కెమెరాస్ని ప్రొవైడ్ చేస్తారు. వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, ఇట్ సిమ్ ట్రే, కింద వైపు మైక్రో యూఎస్బి పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్, స్పీకర్ గిల్స్, 3.5mm జాక్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇది వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాక్ కేస్. మరి బ్యాక్ కేస్లో మొబైల్ని ఇన్సర్ట్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో మేము మొబైల్ బూట్ చేద్దాం. పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇన్ఫినిక్స్ అని చెప్పేసి మొబైల్ బూట్ అవడం మీరు గమనించవచ్చు. సో మరి ఫటాఫట్ దీని సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. సో మరి సెటప్ ప్రాసెస్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అప్పటి వరకు మనం ఈ సిమ్ ట్రేని బయటికి తీసి చూద్దాం. దీని గురించి మాట్లాడినట్టయితే ఇందులో చూడండి, మనం మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే స్టోరేజ్ ప్రాబ్లం అయితే ఏం రాదు. మరి మొబైల్ బూట్ అయిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది. మరి ఇన్ఫినిక్స్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే బ్లోట్వేర్స్ అయితే ఉంటాయి. ఇక అది దీనిలో మనకు వచ్చే కామన్ విషయం. నెక్స్ట్ ఇక్కడ మనం మై ఫోన్లోకి వెళ్ళినట్టయితే దీనిలో మిగతా డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఇది ఇంకా అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి వచ్చింది. మనం తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో దీనికంటే ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. యూనిసాక్ సంబంధించిన ప్రాసెసర్ని అయితే వీళ్ళు దీనిలో యూజ్ చేయడం జరిగింది. 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. 2+2GB అంటే 2GBని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. హెచ్డి ప్లస్ డిస్ప్లే తోటి అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేశారు. మరి బేసిక్ పనుల కోసం అన్నట్టు ఇది మొబైల్ చేతిలో తీసుకుంటే ఇట్లా ఒక బాక్సీ టైప్ ఫీలింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ దీని ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీంతో కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూద్దాం. మరి దానికంటే ముందు ఇక మనము వీడియో గురించి మాట్లాడినట్టయితే 1080 30 FPSలో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. సో మరి దీని ఫాంట్ చూడొచ్చు, మరి దారుణంగా ఉంది. అంటే మనకి ఈ పైసలలో అంతే వస్తాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మరి ఇక్కడ పోర్ట్రేట్ అని చెప్పేసి, బ్యూటీ అని చెప్పేసి, ఏ క్యామ్ అని చెప్పేసి డిఫరెంట్ మోడ్స్ ప్రొవైడ్ చేశారు. ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూపిస్తా. సో ఇది ఫ్రెండ్స్ దీంతో క్యాప్చర్ చేసిన ఫోటో. మరి పర్లేదు, బాగానే ఉంది. ఒక్కటి సౌండ్ మాత్రం లౌడ్గానే అనిపించింది నాకు. మరి వీడియో క్లారిటీ చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, మరి మీరు కూడా వినొచ్చు. సౌండ్ అయితే చాలా లౌడ్గా అంటే చాలా లౌడ్గా ఉంది. ఇక డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇక డిస్ప్లే క్వాలిటీ అనేది ఇది మనకు హెచ్డి ప్లస్ డిస్ప్లే కాబట్టి ఇక దానిలో ఎంతే వస్తుంది. మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. అదొక ప్లస్ పాయింట్ అయితే. ఇక ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. మీరు ఏమనుకుంటున్నారు? నేనైతే 5500, 6000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని లాంచ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి దీనికి ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి అది కూడా అడ్వాంటేజ్. దాని తర్వాత మెమరీని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అది కూడా దీనికి అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. కాకపోతే ఈ చిన్న చిన్న బగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిక్స్ చేయడం ఇవన్నీ అయితే వేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.